హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివకుమార్ నేచర్ వన్. ఈరోజు అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకున్న కోరికలను తీర్చే అమ్మవారు శ్రీ తిరుపతమ్మ తల్లి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. చూడండి వాతావరణం ఎలా ఉందో మీకు చూపిస్తే మేము పొద్దునే బయలుదేరామండి. చూడండి అసలు ఎంత పచ్చగా అయితే పొలాలు ఉన్నాయో, చాలా మంచిగా అనిపించింది. పొలాలు ఎంత గ్రీన్గా ఉన్నాయో. చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో అసలు వాతావరణం. మేమైతే పొద్దునే బయలుదేరంగా ఒక టిఫిన్ చేద్దామని ఆగామండి. ఇక్కడైతే టిఫిన్ అయితే తినేసాము, మళ్ళీ రిటర్న్ బయలుదేరామండి. చూడండి తనైతే మా అక్క అండి. మేము ముగ్గురం ఫ్యామిలీస్ అయితే వెళ్ళాము దర్శనానికి. అయితే మళ్ళీ రిటర్న్ ఎక్కుదామని వచ్చాము. చూడండి కార్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదే అండి తుఫాను. మేము దీంట్లోకి అయితే వచ్చాము, మేము ముగ్గురం ఫ్యామిలీస్ అయితే. తనైతే మా అబ్బాయి అండి, మా అబ్బాయి. ఇంకా వెళ్దామని ఎక్కేసామండి అందరం. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి పెనిగించుకోలకి అయితే వచ్చేసాము. ఈరోజు అయితే ఆదివారం కదా, చాలా రష్ ఉంటుందేమో అండి. అసలు ట్రాఫిక్ కూడా చాలా ఉంది. చూడండి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము మేము. శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంకి అయితే వచ్చేసామండి. చూడండి గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. లోపల అయితే ఎంటర్ అవుతున్నాము. అసలు ఫుల్ రష్ అయితే ఉందండి గుడి దగ్గర అయితే. జనాలు అయితే బాగున్నారు. అసలు సండే కాబట్టి ఎంతమంది వచ్చారో దర్శనానికి అయితే. చూడండి ఎంతమంది ఉన్నారు, ఫుల్ రష్ ఉందండి. చూడండి ఆటోలు ఎన్ని ఉన్నాయో, అసలు కార్లు ఆటోలు చాలా ఉన్నాయండి. అసలు ఎంతమంది ఉన్నారో. మేమైతే ఆగి దిగేసామండి. ఫస్ట్ అయితే పాలు పొంగించుకోవాలిగా, ఆ సామాన్లు తీసుకొని వెళ్తున్నామండి. చూడండి అక్కడ కట్ల పొయ్యిలు మీద అయితే పాలు పొంగించుకుందాం అనుకున్నాము. గ్యాస్ కూడా ఉందండి, కానీ మేమైతే కట్ల పొయ్యి మీదే పొంగించుద్దామని కట్టెలు కూడా తీసుకెళ్ళామండి. చూడండి మా ఆయన అయితే పొయ్యి వెలిగించిండండి. పాలు అయితే పోసేసాము. పాలు పొంగుతున్నాయండి. చూడండి
మేము ముగ్గురం కలిసే పొంగిచ్చామండి. చూడండి పాలైతే పొంగినాయి. బియ్యం అయితే వేస్తున్నామండి. బియ్యం వేసేసాం. ముగ్గురం కొంచెం కొంచెం అయితే బియ్యం అయితే వేసేసాము. ఇంకా అయిపోయిందండి. బోనం అయితే రెడీ చేశాను. బోనం ఎత్తుకున్నాను చూడండి. మా ఆయన అయితే కోడిని అయితే పట్టుకోండి. గుడి చుట్టూ అయితే తిరిగినామండి మేము బోనం ఎత్తుకొని. చూడండి దర్శనం అయితే అయిపోయిందండి. చూడండి బయటికి వచ్చాక రావి చెట్టు దగ్గర మా వారైతే పూజ చేయడం జరిగిందండి. చూడండి తర్వాత మేమైతే గోమాత దగ్గర అయితే పూజించుకున్నామండి. ఇలా గోమాత దగ్గర వెళ్ళేటప్పుడు వాటికి ఇష్టమైన ఆహారాన్ని తీసుకోవాలండి. చూడండి వాటికైతే ఆహారం తినిపించామండి. చూడండి ఆహారం తినిపించాక ఆ నీళ్ళు అయితే తాపించామండి. మా ఆయన మా పిల్లలు కూడా తినిపించారండి. చూడండి తినిపించాక గోమాత ఆశీర్వాదాన్ని కూడా తీసుకున్నామండి. చూడండి
ఇలా గుడి బయట వచ్చేసాక మా ఆయన చూడండి గుడి మొత్తానికి అయితే చూపిస్తుండే చూడండి. తను అయితే మా అన్నయ్య అండి. వాళ్ళిద్దరు ఫొటోస్ అయితే దిగారు చూడండి. అక్కడ లొకేషన్ చూడండి. గుడి దగ్గర అయితే జనాలు చాలామంది ఉన్నారండి. అక్కడైతే అసలు సండే చాలామంది వచ్చారండి. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి. గుడి దర్శనం అయితే అయిపోయిందండి. రిటర్న్ అయితే వెళ్తున్నాం మామిడి తోటకైతే. మేమైతే అక్కడైతే భోజనాలు వండుకొని తిందామని వెళ్తున్నామండి. చూడండి రిటర్న్ వెళ్తున్నాం తోటకైతే. మా అన్నయ్య అండి తను. చూడండి మేము ముగ్గురం ఫ్యామిలీస్ అయితే వెళ్ళామండి. వంట కూడా స్టార్ట్ చేసామండి. చూడండి నేనైతే బియ్యం అయితే కడిగేసాను. చూడండి కూరగాయలు కూడా కట్ చేద్దామని అన్ని ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాము. కూరగాయలు అయితే కట్ చేసుకున్నామండి. చూడండి కట్ చేస్తున్నాం. చుట్టూ కూడా చాలా మంది ఉన్నారండి. ఎంతమంది ఉన్నారో చూడండి మామిడి తోటలో. అసలు జనాలు ఎంతమంది వచ్చారో అసలు. మేమైతే చూడండి కర్రీ అయితే వండేస్తున్నానండి నేనైతే. మా అక్క అయితే పెరుగు చట్నీ బాగా మంచిగా చేసిద్దండి. చూడండి చూడండి ఫ్రై కూడా చేసామండి మేమైతే. నేనైతే ఫ్రై చేశాను. మా అక్క అయితే బగారా రైస్ వండిందండి. ఫ్రై అయిపోయింది. బగారా రైస్ కూడా అయిపోవడానికి వచ్చిందండి. చూపిస్తాను చూడండి. అసలు మేమైతే స్పీడ్గా చేసేసామండి వంటలు అయితే. చూడండి మా అక్క అయితే బగారా రైస్ వండింది. చూపిస్తుంది చూడండి. అన్నం కూడా అయిపోవడానికి వచ్చిందండి. రైస్ ఉడికింది. వేసరికి వచ్చింది. ఫ్రై కూడా అయిపోయిందండి.
శాఖయ్యారా ఎందుకంటే మీరే ఉంది అందరికైతే భోజనాలు పెట్టేసాం. చివరికి మేము కూడా తినేసాము. రిటర్న్ అయితే వచ్చేసామండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.